దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున లూకా సువార్త 2వ అధ్యాయము. ఈ అధ్యాయములో 52 వచనాలున్నాయి. మొదటి వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. రెండవ వచనం, ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. మూడవ వచనం, అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. నాలుగవ వచనం, యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు. ఐదవ వచనం, గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఆరవ వచనం, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక. ఏడవ వచనం, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎనిమిదవ వచనం, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. తొమ్మిదవ వచనం, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. పదవ వచనం, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. 12వ వచనం, దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని. 16వ వచనం, త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 17వ వచనం, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. 18వ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. 19వ వచనం, అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. 21వ వచనం, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. 22వ వచనం, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు. 23వ వచనం, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును. 24వ వచనం, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. 25వ వచనం, యెరూషలేమునందు సుమేయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. 27వ వచనం, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు. 28వ వచనం, అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. 29వ వచనం, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. 30వ వచనం, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. 31వ వచనం, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన. 32వ వచనం, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని.
33వ వచనం యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. 34వ వచనం సుమేయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. 35వ వచనం మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. 36వ వచనం మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెన్మిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 37వ వచనం 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 38వ వచనం ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడుచు యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. 39వ వచనం అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. 40వ వచనం బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. 41వ వచనం పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. 42వ వచనం ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 43వ వచనం ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. 44వ వచనం ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. 45వ వచనం ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 46వ వచనం 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. 47వ వచనం ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. 48వ వచనం ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకీలాగు చేసితివి, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. 49వ వచనం ఆయన మీరేల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. 50వ వచనం అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. 51వ వచనం అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. 52వ వచనం యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.